శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 18వ కీర్తన 35వ వచనము. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించి ఉన్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకొనును, నీ సాత్వికము నన్ను గొప్ప చేసును. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం దాన్ని స్థిరగమిస్తున్నది మాతో ఉంచి నడిపించి ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించడికి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనకు రక్షణ దుర్గమై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ తన రక్షణను బట్టి ఆ వ్యక్తిని ఆనందింప చేయగల దేవుడై ఉన్నాడు. అనినిత్యము రక్షింపగలిగిన క్రీస్తును మనము ఈ లోకంలో కలిగి జీవించాలి. దేవుని వాక్యములో నీ కుడి చేయి నన్ను ఆదుకొనును. ఆపదల్లో, కష్టాల్లో, బాధల్లో ఈ లోకంలో సాగుతూ ఉన్నప్పుడు ఆయన తన చెయ్యి అందించి, నేను ఉన్నాను, నీకు సహాయం చేస్తాను, నిన్ను బలపరుస్తాను, దీవిస్తాను అన్న మనోధైర్యాన్ని అనుగ్రహించి ప్రభువు తన దక్షిణ హస్తాన్ని చాపి మనల్ని ఆదుకుంటాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, నువ్వు చింతిస్తున్నావేమో, వేదన చెందుతున్నావేమో, బాధపడుతున్నావేమో, నన్ను ఆదుకునేవారు లేరు అని నిన్ను ఆదుకునే ప్రభువు క్రీస్తున్నాడు. ఆయన వైపు మళ్ళీ నువ్వు ప్రార్థిస్తే, ఆయన యందు విశ్వాసం నుంచి రక్షింపబడితే, ఆయనను ఆశ్రయిస్తే, ఆయన నామాన్ని కలిగి లోకంలో జీవిస్తే ఆయన నిన్ను విడిపిస్తాడు, సహాయం చేస్తాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సహాయం చేసి ఆదుకొని సంఘంలో, సమాజంలో వర్ధిలింపచేయనట్లు మనమందరం అనునిత్యము ప్రార్థించేవారుగా సిద్ధపడి ఉండవలేను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైండి నడిపించి దీవించునుగాక, ఆమేన్. ప్రేమ, నమ్మకం కలిగిన యేసు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని, ఆశీర్వదించమని, ఏం చేసిన వారిని కూడా దీవించమని యేసయ్య పేరిట ప్రార్థించడికి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.